నువ్వేంటిక్కడ? సార్ అక్కకి తలనొప్పిగా ఉందంట. వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు కదా, హాస్పిటల్కి ఏమైనా వెళ్తారా? అదేం వద్దండి. ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను మొహం కడుక్కొస్తాను. రేయ్, ఆడవాళ్ళ దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. నా ముందు అక్క అక్క అని పిలుస్తూ ఆవిడ వెనకాలే తోకలాగా తిరగకూడదు. నేనిక్కడ ఉన్నప్పుడు నీ ఆటలేమీ సాగవు, అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. మీరు చైర్లో కూర్చోండి. నాకు దాంట్లో కూర్చోవడం అస్సలు ఇష్టం లేదు. ఏదో ఒక రోజు మీరిందులో కూర్చోవాల్సిందే. అంతా మీరు అనుకున్నట్టు జరగాలని రూలేం లేదే. మీరు మనసు పెడితే జరుగుతుంది. అయినా మీరు అనుకుంటే జరగంది ఏవైనా ఉందా? 6 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత బాలాతో పెళ్లి జరగట్లేదని తెలిసిన తర్వాత ఎక్కువ సంతోషపడింది నేనే. మా నాన్న ఆ రోజే మీ నాన్నగారితో చెప్పారు మా నిద్ర పెళ్లి గురించి ఆలోచిద్దామని. తర్వాత చెమ్మేలేని చేసుకున్నారు. తను అల్పాషతో వెళ్ళిపోయింది. ఇక మీదటైనా ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, అనవసరంగా ఆశలు పెంచుకొని బాధపడొద్దు అని. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? లేదంటే మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? అలాంటి విషయాలు మీతో డిస్కస్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. సుధా టీచర్ని పిలవండి, నేను ఆవిని చూడ్డానికే వచ్చా. సుధా టీచర్? సుధా, ఈ ఆఫీస్ స్టాఫ్. ఓకే, రమ్మంటాను. హలో, సుధాని కొంచెం రమ్మని చెప్పండి. ఆవిడతో ఏంటి? ఓ సారీ, పర్సనల్ మ్యాటర్ నాతో మాట్లాడటం ఇష్టం లేదు కదా, వద్దు. మీరు లోపలికి రావటం నేను చూశాను సార్. మీరు ఏదైనా పర్సనల్గా మాట్లాడుకుంటారని నేను లోపలికి రాలేదు. సుధాన్ రమ్మని చెప్పాను. అది చెప్పడానికి వచ్చాను. ఆవిడికి చాలా తలనొప్పిగా ఉందంట. ఆఫీస్లో ఒకరికి బాగోపోతే అది అందరికీ తలనొప్పే. అందుకని ఆవిడ్ని మురుగుంతో ఇంటికి పంపించాను. ఇదిగో వాళ్ళు ఇప్పుడే బయలుదేరారు, కావాలంటే పిలుస్తాను. ఇప్పుడే ఆటో దొరికొండదు. వద్దు, వాళ్ళని వెళ్ళవండి. నేను ఇంకో రోజు వచ్చి కలుస్తాను. ఆయన వచ్చింది సుధాన్ని చూడటానికా? ఎందుకై ఉంటుంది? ఇన్ని రోజుల నుంచి జరిగిన ఒక విషయం ఆవిడ 2 నెలల్లో సాధించారా? చూడటానికి అందంగా లేకపోయినా ఇలాంటి విషయంలో కొంతమంది చాలా సురుగ్గా ఉంటారు. ఆహా, ఇది అలాంటిదేం కాదు. వేరే ఏదో ఒక విషయం ఉంది. ఏముంది? తెలీదు, తెలుసుకుంటాను. ఎంతైంది? 50. ఇదిగోండి. అక్క, ఇదేనా మీ ఇల్లు? మా ఇల్లు అని అడిగితే కాదు, మేము అద్దెకుంటున్న ఇల్లు. ఇది మీ అద్దిల్లా? రా. తను ఎవరమ్మా? నాతో పాటు తను కూడా పనిచేస్తున్నాడు. మేము అక్కడికి వచ్చినప్పుడు చూడనే లేదే. మీరు వచ్చినప్పుడు నేను వేరే పనిలో ఉన్నాను, అందుకని. విను ఏడి?
బిస్కెట్ అయిపోయింది. టీలో నంచుకోవడానికి బిస్కెట్ లేదని నాతో గొడవపడి అలిగి కూర్చున్నాడు. పద వాడి ప్రాబ్లం ఏంటో విందాం రా. రేయ్ కోపగించుకోకురా. రస్క్ అయిపోతే ఇలా అలిగి కూర్చోవాలా? రేయ్ నేను చూడ్డానికి గెస్ట్ వచ్చారు చూడు. వాళ్ళ ముందు నువ్వు ఇలా నడుచుకుంటే ఏమనుకుంటారు? రేయ్ కోపంగా ఉన్నాడు. నీ పక్కనే నిలబడున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. నేను ఎవరిని చూడదలుచుకోలేదు. నిన్ను చూడ్డానికి ఒకళ్ళు వచ్చినప్పుడు చూడను అని చెప్పడం తప్పు కదా. లే. నేను చూడనని చెప్పాను కదా, నేను చూడనంతే. రే విను, మురుగా అన్నయ్య, అన్నయ్య మీరు నన్ను చూడడానికి వచ్చారా? మీకు ముందే పరిచయం ఉందా? నేను ఇంతకు ముందు ఒకసారి తప్పిపోయాను కదా, అప్పుడు నేనున్నది ఈ అన్న దగ్గరే అమ్మా. ఇతనే నన్ను చెప్పిన మురుగన్. ఇంకొకళ్ళ జోబులో ఉన్న పర్స్ మన జోబులోకి తెప్పించే మ్యాజిక్ తెలిసిన మనిషి. అవునక్క, ఈ అన్న దొంగ కాదు, చాలా మంచివాడు. నాకు భోజనం పెట్టింది, ఎవరు నన్ను కొట్టకుండా కాపాడింది ఈ అన్నయ్య అమ్మా. నువ్వెందుకు మురుగా మరి ఆ ఊరు నుంచి ఇక్కడికొచ్చావు? నేను సాజీ అన్నతోనే కదా వచ్చాను. ఎవరి గురించి చెప్తున్నావు? ఆ బ్యాంక్ డాక్యుమెంట్స్ ని తాకట్టు పెట్టడానికి వచ్చారు కదా ఆయనే. ఆయన పేరు సుమేషే కదా? అది డూప్లికేట్ నేమ్. డూప్లికేట్ సర్టిఫికేట్ ని రెడీ చేసి దొంగ సంతకాలు సీల్ పెట్టి ఇవ్వటమే ఆయన చేసే పని. మీరు ఆ రోజు తాకట్టు పెట్టడానికి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఫేకేనా? అది ఒరిజినలే, కానీ అది వేరే ఎవరిదో డాక్యుమెంట్స్. వీడి ద్వారానే అది నా దగ్గరికి వచ్చింది. సారీ సారీ. ఎక్కడ చూసి నడుస్తున్నావురా? రేయ్ నా పర్సు, రేయ్ నా పర్సు రా, ఆగరా రేయ్, రే నిన్నే, రే నా పర్సు ఇవ్వరా. రేయ్ అయ్యో నా బ్యాగు, రేయ్ నా బ్యాగ్ రా. ఏంటి బ్యాగ్ ఉంది? పర్సు మాత్రం దొరికితే సరిపోదు, అప్పుడప్పుడు బ్యాగులు కూడా దొరకాలి. ఇదిగో అతందే ఈ పర్సు కూడా. నువ్వు దీన్ని చూడు, నేను ఈ బ్యాగ్లో ఏముందో చూస్తాను. ఇది అతనే. నేను చెప్పాను కదా, నన్ను బైక్ తో గుద్ది కింద పడేసినాడు. నీకు బాగా తెలుసా? ఇతనే నన్ను గుద్దినాడు. ఇతన్ని చావు కొట్టాలి. అంత పని మనం చేయలేం, కానీ కావాలంటే ఆయన్ని భయపెట్టచ్చు. రేయ్ వీడు సైకిల్ని బైక్తో గుద్దాడు కదా, ఆయన బ్యాగ్లో ఉండే డాక్యుమెంట్సే అవి. విను, నేను బైక్తో గుద్దింది ఎవర్రా? నువ్వు ధైర్యంగా చెప్పరా విను. ఇవన్నీ చెప్పటానికే భగవంతుడు నిన్ను ఇక్కడికి చేర్చారు. నువ్వు చెప్పరా. ఆ రోజు రాత్రి వాళ్ళని పోలీసులు జీప్లో ఎక్కించుకొని తీసుకువెళ్లారు కదా, అప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. ఎవర్రా? సురేంద్ర? ఇంటి ఓనర్ ఉన్నాడు కదమ్మా, ఆయనతో పాటు వచ్చిన మనిషే. పెదనాన్నతో కూర్చొని తాగుతున్నప్పుడు అతన్ని పెదనాన్ని కలిపే పోలీసులు తీసుకువెళ్లారు. సుమేషా? ఆ రోజు ఆయన బ్యాగే అన్నకి దొరికిందమ్మా. అయితే అవి మా అత్తారింటి డాక్యుమెంట్స్. ఇంత తెలిసింది కాబట్టి నేను ఇది కూడా చెప్తాను. మన ఆఫీస్లో పనిచేసే అతనే సుమేష్ పేరు మీద ఉండే డాక్యుమెంట్స్ని బ్యాంకులో తాకట్టు పెట్టడానికి సహాయం చేశాడు. అక్కడ మాకు 50,000 ఇచ్చారు. అందులో నాకు 10,000 ఇచ్చి మిగిలిన డబ్బుల్ని సాజీ అని తీసుకువెళ్ళారు. మీరు ఆ రోజు అడిగారు కదా ఆయనకి మిగతా డబ్బు దొరికిందా అని. 50,000 మాత్రమే ఇచ్చారు. మిగతా 4.5 లక్షలు మన బ్యాంకులో ఉండే వాళ్ళే కాచేశారు. అక్కడ ఏదేదో దొంగ పనులు జరుగుతున్నాయి. జయకుమార్ సరే అంతా చేస్తున్నాడు.
ఆయన మా దగ్గరే 4.5 లక్షలు కాచేశారంటే ఆయన ఇంకా ఇన్ని రోజులు ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు కాచేశారో ఏంటో. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మురుగా. ఆ డాక్యుమెంట్స్ మా అత్తారింటివేనా? అంతేకాకుండా బ్యాంక్లో ఏం ఫ్రాడ్ జరుగుతోందో నేను సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తాను. నువ్వురా, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలన్నయ్యా. పదా రండన్నయ్యా. బాలా, ఇలాంటి ఒక విషయం అక్కడ జరిగిందని నీకు బాగా తెలుసా? ఈ ఒక్క డాక్యుమెంట్లోనే ఇంత ఫ్రాడ్ జరిగింది. ఇంతకు ముందు ఇంకా ఎన్ని జరుగుంటాయో చూడు. ఇది మాత్రమే కాదు, బంగారం తాకట్టు పెట్టేటప్పుడు కూడా ఫోర్జరీ చేస్తున్నారు. నువ్వు దీని గురించి బ్యాంకులో ఎవరిదైనా చెప్పావా? చెప్పలేదు. ఇప్పుడే ఆధారంతో నాకు దొరికింది. అందుకే ఫస్ట్ నీకే చెప్తున్నాను. ఆ, రేపు ప్రవీణతో కూడా ఈ విషయం గురించి చెప్పాలి. ప్రవీణతోనా? తను పాపం కదా, తనకి తెలియకుండానే ఈ జయకుమార్ అంతా చేస్తున్నాడు అనిపిస్తోంది. బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్స్ అన్నీ చేస్తున్నవి జయకుమారే. అతను ప్రవీణ అని చాలా ఘోరంగా మోసం చేస్తున్నాడు. ఇలాగే పోతే త్వరలోనే ప్రవీణ బ్యాంక్ని మూసుకుని వెళ్ళిపోవాల్సిందే. అందుకు ఆ బ్యాంక్ తనదని నీతో ఎవరు చెప్పారు? కాదా? నేనింతకాలం తనదే అనుకుంటున్నాను. కాదు, బ్యాంక్ ఓనర్ వేరే అతను. తనకి అది చూసుకునే బాధ్యతే అప్పగించారు. నువ్వు ఇప్పుడు దీని గురించి ఎవరితోనూ మాట్లాడొద్దు. ఆఫీస్ నుంచి 1 year డాక్యుమెంట్స్ లిస్టు ఎవరికీ తెలియకుండా తీ. అదెందుకు? విషయం ఉంది. అది తీసి నువ్వు నాకు మెయిల్ చేస్తే చాలు. దాంతోపాటు వేరే ఏదైనా ఫ్రాడ్ పని చెయ్యాలని ఎంక్వైరీ చేయాలి. ఇంకొక విషయం, దీనికి సంబంధించిన విషయం ఏదైనా నాతో తప్ప నువ్వు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆఫీస్లో విషయం లీక్ అయితే నీ ప్రాణాలకే ముప్పొచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రీతి, ఇందువల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? నా పిల్లలు... నీకేమవ్వదో అది నేను చూసుకుంటాను. నీ వల్ల అయితే రేపే నువ్వు నాకు ఆ లిస్ట్ పంపు. పంపిస్తానులే. ఏమైంది? చెకప్ అవగానే మూడ్ ఆఫ్లో ఉన్నావు? ఏమైందో తెలియటం లేదు. ఇంట్లో నుండి బయలుదేరినప్పుడే తలనొప్పిగా ఉండింది. ఇప్పుడు ఎక్కువైపోయింది. అదంతా తినకపోవడం వల్లే. ఆల్రెడీ లేట్ అయిపోయింది. మనం తినేసి ఇంటికి వెళ్దాం. పెద్దగా నాకు ఆకలేం లేదు. కూలింగ్గా ఒక జ్యూస్ దొరికితే చాలు. టయానికి కడుపు నిండా తినేయాలనే కదా డాక్టర్ చెప్పారు. ఇంటికి వెళ్ళి తిందామండి. ఇప్పటికీ నాకు ఒక జ్యూస్ ఉంటే చాలు. రా వెళ్దాం. నేను రానులే, మీరు వెళ్ళి తీసుకురండి. ఆహా, ఇప్పుడే ఇలా ఉంటే 4 నెలల తర్వాత ఏం చేస్తావో? ఆ లోపు సరిపోతుంది. వెళ్ళండి ప్లీజ్. ఏమండి,
ఏం చేస్తున్నారు? ట్రీట్మెంట్ కోసం వైఫ్ని హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. మరి ఆవిడ ఎక్కడా? అదిగో కార్లో. ఏయ్ వద్దు, అక్కడికి వెళ్ళొద్దు. మెడిసిన్ వేసుకున్న మైకంలో ఉంది. సడన్ గా లేపితే అరిచే ప్రమాదం ఉంది. ఆవిడ్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. నువ్వు బయలుదేరు. నా పక్కన అమ్మాయిల్ని చూస్తే తన కోపం వస్తుంది. బయలుదేరు, నేను ఫోన్ చేస్తాను. ఓకే, రేపు కలుద్దాం. అరే ప్రాబ్లం అయిపోయింది. అన్నా జ్యూస్. చక్కెర ఎక్కువగా వేశారు, తాగే. ఇంటికి అమ్మాయి ఎవరు? ఎవరు? మీతో మాట్లాడి ఇప్పుడు స్కూటర్ తీసుకొని వెళ్ళింది కదా తని. ఓ తను నా ఫ్రెండ్ వైఫ్. నీకు తలనొప్పిగా ఉంది కాబట్టి నీ దగ్గరికి తీసుకురాలేదు. తాగు. సూర్య ఫినాన్స్ లో 1 సంవత్సరం నుంచి వచ్చే అకౌంట్స్ మిస్టేక్స్. డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి 50,000 ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టు లెక్కలు రాశారు. అది చూసిన దగ్గర నుంచే సుధాకి అనుమానం వచ్చింది. ఒకే ఒక ట్రాన్సాక్షన్ లో 4 లక్షల రూపాయల. అయితే ఈ 5-6 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు దొంగలించుంటారు? ప్రవీణ ఇటువంటి పని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ప్రవీణ, జయకుమారు కలిసే ఇదంతా చేస్తున్నారు. ఇంతవరకు నష్టం అనేది లేదు కాబట్టి వాళ్ళ అకౌంట్స్ బుక్ తీసుకొచ్చినప్పుడు సరిగా చూడకుండా బీరువాలో పెట్టేస్తారు. సుధా చెప్పేది నిజమే అయితే అక్కడ జరిగే ఇంకొక ఫోర్జరీ కూడా నేను చెప్తాను. అక్కడ తాకట్టు పెట్టే నగలు వాళ్ళిద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా వేరే ఒక బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు. ఇదంతా తనకెలా తెలిసింది? నగల్ని తిరిగి తీసుకోవడానికి వచ్చిన కస్టమర్స్తో చాలా నగలు ఉండడం వల్ల ఈ బ్యాంకుకు ఇంకొక లాకర్లోనే నగలని జాగ్రత్తగా పెట్టాం. రేపొద్దునే వచ్చి తీసుకువెళ్ళమని తిరిగి పంపిస్తున్నారంట. ఇప్పుడు ఫినాన్స్ లాకర్లో ఉన్న నగలన్నీ డూప్లికేట్ అయి ఉండొచ్చని అనుమానంగా ఉంది. వాళ్ళ బినామీలతో డూప్లికేట్ నగల్ని తాకట్టు పెట్టించి లక్షల్లో లోన్లు ఇచ్చుంటారు. సుధా టీచర్ ఏదేమైనా అబద్ధం చెప్పదు. ఒక్కసారి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆరోగ్యం బాగోకుండా నేనుంటే వెళ్ళి ఏం ఎంక్వైరీ చేయను? నువ్వు వెళ్ళి సూరజ్కి చెప్పు, వాడు చూసుకుంటాడు. అందుకిప్పుడు అన్నయ్య వెళ్లాల్సిన అవసరం లేదు. లెక్కలు చూసుకునే ఆడిటర్ రోహిత్ ఉన్నాడు కదా, ఆయన పంపిస్తే చాలు. ముందుగా 2 సంవత్సరాల లెక్కల్ని చెక్ చేయాలి. ఆలోగా నగలన్నీ వాళ్ళు అక్కడి నుంచి తీసుంటే మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు తిరిగి తీసుకొచ్చి పెట్టే అంత డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు మన ఆఫీస్ నుంచి తప్పించుకుని పారిపోకుండా చూసుకోవాలి. మన బ్యాంకులో ప్రవీణ, జయకుమార్ కలిసి పెద్ద ఫోర్జరీ చేస్తున్నారంట. ఇది నీకెవరమ్మా చెప్పింది? సుధా చెప్పింది. బంగారం అనుకుని తాకట్టు పెట్టడానికి ఎంత దూరం వచ్చా? ఒకవేళ బంగారం కాకపోతే నాకే తిరిగి చేయండి, నేను వెళ్తాను. నువ్వు పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. అరే మీరే ఇది బంగారం కాదని చెప్పారు, అయితే తిరిగి ఇవ్వండి. ఇంకో చోటికి తీసుకెళ్లి తాగి పెడతాను. ఇవ్వండి. పోలీసులు వచ్చిన తర్వాత చెప్తారు. ఏంటన్న ఇక్కడ సమస్య? గోల్డ్ పట్టడానికి వచ్చాడు. అడిగితే దారిలో దొరికిందంటున్నాడు. అబద్ధం మేడం. ఇంతకు ముందు ఒరిజినల్ గాజు తెచ్చి పెట్టాడు కదా, ఇప్పుడు ఇదేమో డూప్లికేట్. వీడు దొంగ పనులు చేస్తున్నాడు. మనం పోలీసులు పిలుద్దాం. ఉండండి, మీరు ఇది తెలియక చేసినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిలవండి. వాళ్ళొచ్చి చెప్తే ఇది కేసు అవదు. నేను బాగా తెలిసిన వ్యక్తి ఈ రూమ్ లోనే ఉన్నాడు. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు, ఈవిడే మీకు తెలుసని. ఇప్పుడు అదే చెప్తున్నాను. తిను నాకు తెలిసిన వ్యక్తి మాత్రం కాదు. కాదని ఆవిడ అప్పుడే చెప్పారు కదా. ఆవిడ చెప్పిన దాంట్లో నిజం లేదు.
ఆవిడ మెడలో ఉంది తాళి, అది నేను కట్టింది.